ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లికౌరు ఎట్టుకొచ్చినే ఓ పల్మి సోబీట్ అడిగారంటే మన పెళ్లికౌరులని చెప్పేస్తానండి. మన మందవారి పెళ్లి సందరండి అదేనండి బాబా. మన మంద యేసుపాదం గారు ఆయన శ్రీమతి వెంకటరత్నం గారు లేరు, అదేనండి మన బుడ్డమ్మాయి గారు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ ముద్దుల కుమారులు జ్యేష్ఠ కుమారుడు మన అజయ్కి, రెండో కుమారుడు మన చిన్నాకి వివాహాలు జరిపించేస్తున్నారండి. ఇగో మరి మన పెద్దోడు అజయ్ బాబు కోసం చెప్పాలంటే మంచి మనసునోడు, సొగసైనోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన అజయ్ చేసుకోబోయే రాకుమార్తె ఎవరంటారా? మన ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం మాధవరం గ్రామం వాస్తవ్యులు కీర్తిశేషులు మన పాలిపోగు ఇస్రాయేల్ గారు ఆయన శ్రీమతి రాగం గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉండేవారు. వాళ్ళ ముద్దుల కుమార్తె ఏకైక కుమార్తె మన సత్యవాణి అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినో సిందించే గడుసు పిల్లండి అన్నట్టు మన రెండో కుమారుడు మన చిన్న కోసం చెప్పాలంటే అందరితోనూ ఐక్యంగా కలిసిపోతుంటాడండి. మనోడు కూడా మంచి మనసున్నోడే అన్నట్టు మన చిన్న చేసుకోబోయే రాకుమార్తె ఎవరంటారా? మన ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామ వాస్తవ్యులు మన గంధం వెంకటస్వామి గారు ఆయన శ్రీమతి యశోద గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ముద్దుల కుమార్తె ఏకైక కుమార్తె మన మౌనిక అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినో సిందించే గడుసు పిల్లండి. అన్నదమ్ములు ఇద్దరు జంటలు చూడముచ్చటగా ఎంత సిల్కా గోరింకల్లో ఉన్నారో. మరి చూడముచ్చటగా ఉండే జంటలకి పెద్దల వివాహం నిశ్చయించారండి. ఇంతకీ పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల సెప్టెంబర్ 30వ తారీఖు అనగా మంగళవారం సాయంత్రం 6 గంటలకండి. ఇంతకీ వివాహం జరిపించే దైవజనులు ఎవరంటారా? డాక్టర్ బి దేవపాలన్న గారు లేరు, అదేనండి మన చెన్నై దైవజనులు. అలాగే మన రెవరెండ్ డాక్టర్ జడ జానన్న గారు, అదేనండి మన గుడివాడ దైవజనులు. మరియు మన రెవరెండ్ జి థామస్ బాబు గారు మన స్థానిక సంఘ కాపరి. మరి ప్రియమైన దైవజనుల ఆధ్వర్యంలో అదిరిపోయే వివాహం జరిపేస్తున్నారండి. ఇంతకీ పెళ్లి ఎక్కడంటారా? మన మాధవరం గ్రామంలోనే మన ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి ఇగో భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తుందేనండి. అదే రోజు మధ్యాహ్నం 12:30 కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేదండి. అసలే మన మందవులు అంటే మామూలుగా ఉండదు. పైగా మన యేసుపాదం గారు వెంకటరత్నం గారు మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేశారు. మీరు రాకపోతే మా వాళ్ళు బెంగడేసుకుంటారండి. మరి జ్యేష్ఠ కుమారుడు మన అజయ్ బాబు పెళ్లి, రెండో కుమారుడు మన చిన్న బాబు పెళ్లి, ఇద్దరు జంటలు అదిరిపోయినాయి. మీరు మాత్రం ఈ పెళ్లి చూడడానికి ఎన్ని పనులు ఉన్నా పక్కన బయలుదేరి వచ్చారండి. మరి ఇంకా చాలా పెళ్లి అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు మాత్రం బయలుదేరి వచ్చండి. అంతే కదండి, మన జ్యోతి స్టూడియోలు ఫోటోగ్రఫీ చేస్తున్నారండి. మరి వాళ్ళ చిత్రాలు తీసారంటే జనాలు సిందులు వేయాల్సిందే.